హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మీకు కొన్ని జంతువుల యొక్క ప్రత్యేకతల గురించి చెప్తాను. అంటే వాటికున్న క్వాలిటీస్, అంటే వేరే జంతువులకు లేని క్వాలిటీస్ వీటికి ఉంటాయి. అవి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానినవులు. మీకు విషయం తెలుసా? చిరుతపులి వచ్చేసి 8 గంటలు కదలకుండా, అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్లో కూర్చుంటే ఒక 10 నిమిషాలు కరెక్ట్గా కూర్చోలేము. అలాంటిది 8 గంటలు కదలకుండా అలాగే కూర్చుంటుంది. అంటే అది వేటాడేటప్పుడైనా సరే, నార్మల్గా అయినా సరే 8 గంటలు మినిమం. అటు ఇటు కూడా అలా ఎలా ఉంది అలాగే ఉంటుంది. ఇంకా అది ఆ జంతు ప్రత్యేకత. గోల్డ్ ఫిష్ వచ్చేసి దాని జీవితాంతం కళ్ళు ఆర్పుతుంది. ఇప్పుడు మనం కొన్ని నిమిషానికి ఎన్నిసార్లు అని, గంటకి ఎన్నిసార్లు అని, రోజుకి ఎన్నిసార్లు అని కళ్ళు ఇట్లా బ్లింక్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది అంతే. కానీ గోల్డ్ ఫిష్ మాత్రం జీవితాంతం కళ్ళు ముయ్యదంట. అది అంత అద్భుతమైన జీవి అది. అది చూడండి, కళ్ళు ముయ్యటం. ఇప్పుడు మనం మాట్లాడుతూనే 15 సార్లు ఇట్లా అంటూ ఉంటాం కదా. అది మాత్రం కనీసం ఒక్కసారి కూడా కన్ను మాత్రం ముయ్యదంట. చూడండి అలా ఉంటుంది. కన్ను ముయ్యదంట అసలు. అది ముందు అది గోల్డ్ ఫిష్. ఆక్టోపస్ ఏంటంటే దీని ప్రత్యేకత, దీనికి ఇప్పుడు మన శరీరంలో చాలా ఎముకలు ఉంటాయి కదా, దానికి ఒక చిన్న ఎముక కూడా ఉండదంట. అది ఒక్క ఎముక కూడా లేకుండా అది మరి ఆక్టోపస్ ఎలా ఉంటుంది చూసారా? మళ్ళీ అది దానికి చాలా బోర్ కాళ్ళలాగా చేతుల్లాగా ఉంటాయి అవి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ చిన్న ఎముక కూడా ఉండదు దానికి. అది 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 దాని ప్రత్యేకత. ఆక్టోపస్కి ఒక్క ఎముక కూడా ఉండదు. బల్లి గుండె. ఇప్పుడు మన హార్ట్ ఉంటుంది, నిమిషానికి 60 సార్లు అట్లా కొట్టుకుంటుంది కదా. బల్లికి వచ్చేసి 1000 సార్లు కొట్టుకుంటుంది ఒక నిమిషానికి. అంటే అదంత ఫాస్ట్గా అలా కొట్టుకుంటుంది అన్నమాట. 1000 సార్లు ఒక నిమిషానికి 1000 సార్లు కొట్టుకుంటుంది అంటే మామూలు విషయం కాదు అది. అది బల్లి ప్రత్యేకత. మన ఇంట్లో రోజు చూస్తూ ఉంటాం కదా బల్లిలో, వాటి ప్రత్యేకత అది. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.